డ్రామా కంపెనీ తరఫున మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అడ్వాన్స్ బర్త్డే విష్ చేయడానికి ఓ స్పెషల్ డెడికేషన్ పర్ఫార్మెన్స్ తో రాబోతుంది. సో మీరందరూ రెడీయా? రెడీ. లెట్స్ డూ దిస్. డార్లింగ్, రేపటి నుంచి మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు పోతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారు డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. అరే డార్లింగ్ వరినా డార్లింగ్, డార్లింగ్ బెగిరారు డార్లింగ్. మీ వాయిస్ బాగుందండి. ఏమన్నా మాట్లాడండి. ఎవరా నువ్వు? అంటే పాట ఏమన్నా పాడండి. ఇంతే డార్లింగ్. ఏండే
ఎత్తండి, ఏమైనా మాట్లాడండి, అదే పోలే ఒక పాట పాడండి. ఏమన్నాడు బాబు? ప్రభాస్ సార్ డార్లింగ్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఇప్పుడు కొట్టండి రా. శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున రెబల్ స్టార్ ప్రభాస్ గారికి a very 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 happy birthday. తమిళ్ వర్సెస్ తెలుగు నవరాత్రి జాతర స్పెషల్ లో వాట్ a dedication. హాయ్, మైక్ ఇవ్వండియా. మైక్ నరేష్ కాదు, ఒకటి మీకు తెలుసా, నరేష్ మంచి మెమిక్రీ చేస్తాడు. ఎవడు ఒకటి చేతికి తుప్పదిక్కడ తప్పు మాకు వేరే దారి లేదన్నావు. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకొద్దు. సార్ మీ పేరు? నా పేరు వెంకట్. వెంకట్ గారు, ఎప్పటి నుంచి ఈ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆల్మోస్ట్ ప్రభాస్ గారు లానే ఉన్నారు మీరు, హైట్ గానీ ఆ పర్సనాలిటీ గానీ? యాక్చువల్లీ నేను ఒక 4-5 years నుంచి సో ఇలా చేస్తూ ఉన్నా. సో ఇంకోటి ఏంటంటే ప్రభాస్ అన్న బర్త్డే నా బర్త్డే ఒకేసారి ఒకే రోజు జరుపుకోవడం అలా జరుగుతుంది అనమాట. సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఎలా అనిపిస్తుంది? సో ఐఎమ్ సో హ్యాపీ, నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్ గా మీరు ప్రభాస్ గారు ఎంత పెద్ద ఫ్యానో లిటరలీ కనిపిస్తుంది కాబట్టి. చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్. లవ్ యూ ప్రభాస్ అన్నయ్య. సరే అదే ఒక డైలాగ్ చెప్పు, సేమ్ వాయిస్ తో. ఒకటి, వీలైతే ప్రేమిద్దాం అంటూ పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రభాస్ అన్న రొంబ ఇష్టమాడి ఇరుకు. నువ్వు ఉండడం వల్ల సోఫా అంతా మాకిరుకు. తమిళ్ వర్సెస్ తెలుగు వాళ్ళు కొంచెం ముసిరింగే. ఏ ముసిరింగే మళ్ళీ భూతా ఏంటి? పెద్ద బూతు. ఎస్టిడి బూత్ అండి. సో
ఇంద్రజ గారు ఎలా అనిపించింది డెడికేషన్ అండ్ ఈ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్? నిజంగా మన తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ డెడికేషన్ ప్రభాస్ గారి కోసం చేశాము. ఇమ్ము అండ్ నయనిష, పండు అండ్ స్వాతి అండ్ రామ్ ప్రసాద్ గారు అండ్ విహారిక, ఆల్ ఆఫ్ దెమ్ వేర్ సూపర్ ఆన్ దేర్ ఓన్. వీళ్ళిద్దరు మనం ఆల్రెడీ చూస్తున్నాం, ఇమ్ము గాని పండు గాని అండ్ స్వాతి. యూ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ స్టైల్. వెంకట్ గారు, వన్స్ యూ ఎంటర్ ద స్టేజ్ మిగతా అందరి పర్ఫార్మెన్స్ అసలు మేము మర్చిపోయాం. ఇంకా కట్అవుట్ చూసి నమ్మేయాలంతే. వాళ్ళకి కంటెంట్ ఉందా లేదా, వాళ్ళు డాన్స్ చేస్తున్నారా లేదా. నిజంగా ఇందాక రష్మి గారు చెప్పినట్టు అలా ప్రభాస్ ని చూసినట్టే అనిపించింది మాకైతే. అంటే ఒక ఆర్టిస్ట్ ని అలా తీసేసుకొని వాళ్ళలాగే బిహేవ్ చేయడం, వాళ్ళలాగే మారిపోవడం, టోటల్ గా ఇంకా వాళ్ళు మీరు వేరు వేరు కాదు అన్నట్టు ఒక లైఫ్ ని మీరు లీడ్ చేయడం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ కంప్లీట్ లైఫ్ డెడికేషన్ టు దెమ్. మరి మ్యామ్ ఇంత గ్రాండ్ గా ఈ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన రాజు మాస్టర్. రాజు మాస్టర్ నల్లిరికే రంబ. నల్లే కాదండి, బోర్లో కూడా ఇరికే. ఆ 3 సాంగ్స్ కూడా మీరు మంచి సాంగ్స్ ఎన్నుకున్నారు, చాలా బాగా కంపోజ్ చేశారు. ఆయన్ని తీసుకురావడం చివరిగా ఒక చిన్న ఇది ఒక వేవ్ క్రియేట్ చేసింది, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఈ స్టేజ్ ని ఇంకాస్త కలర్ఫుల్ చేసిన మా డాన్సర్స్ ఎక్కడ? బాయ్స్ అండ్ గర్ల్స్, కెన్ వి హావ్ యు ఆన్ ద స్టేజ్? Once again, thank you so much to the entire team, Raju Master and of course Venkat Garu and all of you. Thank you so much. Thank you.